వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వనపర్తి ఆసుపత్రి శానిటేషన్ కాంట్రాక్టర్ నైనా నన్ను పల్లి చేయకుండా నాపై వేధింపులకు గురి చేస్తున్నారని విజయేంద్ర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సందీప్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ నాకు అక్టోబర్ 2025న నాకు కాంట్రాక్ట్ లభించడం జరిగిందని, గతంలో 70 మందితో పని చేయించేవారని, నేను వచ్చిన తర్వాత 149 మందితో పని చేయిస్తున్నానని, నన్ను ఆర్ఎంఓ బంగారయ్య, రెడ్డి కుమారి, ఏవో శ్రీనివాసులు నన్ను పని చేయించకుండా నాకు సంబంధం లేని వాటిని చేయాలని చెబుతూ నా పనిని అడ్డుకుంటున్నారని, గడ్డి తీసివేయాలని, డ్రైనేజ్ పై స్లాబ్ వేయాలని, నాకు సంబంధం లేదు, వాటిని చేయాలని వేధిస్తున్నారని, గతంలో 2023లో ఆసుపత్రిలోకి వచ్చిన పాము ఫోటోలు ఇప్పుడు వచ్చినదిగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంక్వైరీ కొరకు కలెక్టర్ వచ్చే పరిశీలించడం జరిగిందని, మంచిగా పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారని అన్నారు. గత 4-5 రోజుల నుంచి సరిగా పనిచేయడం లేదని, నాకు మెసేజ్లు పెడితే నేను ఆర్ఎంఓను అడగడానికి వెళితే నాతో దురుసుగా మాట్లాడారని తెలిపారు. పాత కాంట్రాక్టర్ ను ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని, అతనితో 70 మందికి జీతాలు ఇచ్చేవాడని, మిగతా వీరికి లంచాలుగా ఇచ్చేవాడని, నేను మాత్రం ఎక్కువ మందితో పని చేయిస్తూ ఎవరికి కూడా ఏమి ఏనందున ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అడగడానికి వెళితే వారానికోసారి ఉండే సెలవును ఆబ్సెంట్ గా పెడుతున్నారని, పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారని, గత కాంట్రాక్టర్ కు తక్కువ మందితో చేయించిన 96% ఇచ్చారని, నాకు మాత్రం 50% ఇచ్చారని, ఎందుకని ప్రశ్నిస్తే 96% ఇచ్చారని, పీఎఫ్, ఈఎస్ఐ అంటూ కొర్రీలు పెడుతున్నారని ఆయన అన్నారు. దీనిపై కలెక్టర్ ను కలవడం జరిగిందని తెలిపారు. నేను విజయేంద్ర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ని. నాకు గత అక్టోబర్ 2025లో ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ను పాత కాంట్రాక్టర్పై జరిగిన ఎంక్వైరీలో భాగంగా నాకు అలర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అలర్ట్ చేసిన కాంట్రాక్ట్ను నన్ను ఏ విధంగా కూడా వీళ్ళు వర్క్ చేయించడం లేదు. బంగారయ్య గారు కానీ, రెడ్డి కుమారి గారు కానీ, తర్వాత ఏవో శ్రీనివాసరావు గారు కానీ బిల్లుల విషయంలో సతాయించడం, లేదా పనితీరులో సతాయించడం. ఇంతకుముందు గతంలో పాత ఉన్న కాంట్రాక్టర్ అంబియన్స్ శ్రీకాంత్ రెడ్డి 70 మందితో చేయించిన వాటిని 70 మందిని పెట్టి మిగతా వాళ్ళ జీతాలను వీళ్ళకు అధికారులకు లంచాలుగా ఇచ్చేవాడు. మేము 149 మెంబర్స్కి 149 మెంబర్స్ కంప్లీట్ స్టాఫ్ పెట్టినా కూడా వీళ్ళు డైలీ వీక్ ల్యాబ్స్ని కూడా ఆబ్సెంటీస్గా చూపిస్తూ, తర్వాత ఇక్కడ మోరిపై ఉన్న స్లాబ్లు వేయలేదు అని, గడ్డి తీయలేదు అని, మా పరిధిలో రాని వర్క్లను కూడా మా పరిధిలో చూపిస్తూ, ఇక్కడ జరగని విషయాలను పాత ఫోటోలను చూపించి ఇప్పుడే జరిగింది అన్నట్లు ఎవరు మన బంగారయ్య గారు చూపిస్తున్నారు. దాంతో వారం రోజుల నుంచి గ్రూప్లో మెసేజ్ రావడంతో ఈరోజు మార్నింగ్ వచ్చి ఆయనను కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అవును పెట్టినా ఏంది, నువ్వు చేసినా, నీకు చేతనైంది ఏం పీక్కుంటావు పీక్కోపో అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మా సైడ్కి వెళ్ళి ఏదైనా జరిగితే వాళ్ళు చెప్తే మేము మా తప్పులు ఏమైనా ఉంటే మేము నివృత్తి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాదాపు గతంలో వాళ్ళు 70 మందితో వర్క్ చేయించి మిగతా 70 మంది శాలరీస్ని వీళ్ళకి లంచాల రూపంలో ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళది అంతా ఆయననే మళ్ళీ ఎట్లాగానన్నా తీసుకురావాలి అనే విధంగా ఈ రెడ్డి కుమారి గారు, తర్వాత బంగారయ్య గారు అంత కలెక్టర్ గారికి మిగతా యంత్రాంగానికి మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేసి పాత ఫోటోలు తీసి, ఆ పాత ఫోటోలు ఆ హాస్పిటల్లో మొన్న పాము వచ్చిందని 2022-23లో మేము లేనప్పుడు జరిగిన ఆ ఫోటోలు తీసుకొచ్చి గ్రూప్లో పెట్టి పాము వచ్చింది పట్టించుకోలేదు అంటే, అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది మొత్తం ప్యాక్ ఉంది. హాస్పిటల్లో ఆ చెత్తబుట్టి మధ్యన ఉంది. మధ్యనకు పాము వచ్చే వరకు కూడా మిగతా సరే మా యంత్రాంగం చూసలేరు, పేషెంట్లు చూడరా, పేషెంట్లు చూసి ఇన్ఫామ్ చేయరా, ఇట్లా కావాలని అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కలెక్టర్ సార్ గారు వచ్చి కూడా ఒకసారి ఆకస్మిక తనిఖీ చేసిండ్రు, బాగానే ఉందని చెప్పిండ్రు. వెళ్ళిపోయినాక వాళ్ళు అట్లే అంటారు, వీళ్ళు ఇట్లే చేస్తారు, ఈ విధంగా నడుస్తుంది. బంగారయ్య గారి వైఖరి అయితే చాలా దారుణంగా ఉంది. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ప్రవర్తించేది కానీ, ఆయన ఎక్కడైతే బౌండరీస్ దాటి ప్రవర్తించాలో అవన్నీ బౌండరీస్ దాటి ప్రవర్తిస్తుంది. దీంతో ఏమవుతుందంటే మాకు కానీ మిగతా సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి పెరుగుతుంది. బంగారయ్య గారికి ఏముంది, ఏదో ఒక విధంగా ఈ కాంట్రాక్టర్ని పంపిస్తే పాత కాంట్రాక్టర్కే మళ్ళీ కట్టబెట్టాలి, మళ్ళీ మా పబ్బం గడుపుకోవాలని ఆయన గట్టిగా ట్రై చేస్తుంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం.